నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషల్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఎట్టకేళ్లకు ఎమ్మెల్సీ అనంతబాబు అయితే అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత ఈరోజు కాకినాడ జిల్లా కోర్టుకైతే తరలిస్తున్నారు. మరి ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఎప్పటి నుంచో గాలిస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పోలీసులు అయితే పట్టుకున్నారు, అరెస్ట్ కూడా చేశారు. మరి ఇప్పుడు కాకినాడ జిల్లా కోర్టుకు అయితే తీసుకెళ్తున్నారు. మరి నాకు అక్కడ విచారణ జరిగే సమయంలో నాకు తెలియదు, గుర్తులేదని ఇలాంటి అంశాలే చర్చిస్తున్నారు. మరి వాళ్ళు ఎన్ని అడిగిన క్వశ్చన్లు అడుగుతున్నా సమాధానం అయితే చెప్పలేదు. గతంలో కూడా లక్ష్మీ దుర్గ వాళ్ళ భార్య కూడా ఏ సమాధానం చెప్పలేదు. ఏ సార్ దీని మీద మీ స్పందన? వాళ్ళ సతీమణి లక్ష్మీ దుర్గన్ అయితే 360 ప్రశ్నలు అడిగారు. ఏటికి కూడా సమాధానం చెప్పి చివరికి తన సెల్ ఫోను లాక్ ఓపెన్ చేయమన్నా కూడా నెంబర్ గుర్తులేదని చెప్పింది. మరి ఏమి నాకు గుర్తులేదు. వీళ్ళే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎవరిని అరెస్ట్ చేసినా, ఎవరిని విచారించినా వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు 3. నాకు గుర్తులేదు, నాకు తెలియదు, మర్చిపోయా. అందరూ అదే ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన అధికారి ఎవరో అందరికీ తెలుసు. అదే ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళు అదే విధంగానే కొనసాగుకుంటూ వస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో కూడా ఒక మాజీ శాసనసభ్యుడి ఇంట్లోనే అతను ఉన్నాడనే సమాచారం కూడా ఉంది. ఇది ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఈ అంశాన్ని అంటే వీధి సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించింది తిరిగి మళ్ళీ విచారణ చేపట్టాలనే ఆలోచన వచ్చింది. అది ముప్పాళ్ళ సుబ్బారావు గారి యొక్క పోరాట ఫలితంతో పాటు ఇప్పుడు ఎస్పీగా ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో బిందు మాధవ్ గారి యొక్క చొరవ కూడా దీంట్లో ఉంది, ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. నాకు తెలిసి ఒక 150 మంది నిజాయితీ పరులైనటువంటి పోలీసు వాళ్ళు ఈ విషయాలన్నీ ఛేదించడంలో ఎక్కడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళు పనిచేశారు. కొంతమంది సిఐ రవికుమార్ ఇలాంటి వాళ్ళు అతనే నియమించుకున్నాడు కాబట్టి వాళ్ళు సరెండర్ అయితే అయ్యి ఉండొచ్చు. మీరు గమనించండి, ఆంధ్ర రాష్ట్ర పోలీసులు చాలా విభిన్నమైన వాళ్ళు. వాళ్ళకి గనక రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఫలాన్ని విషయాన్ని వెలుగు చూపించండి, విచారించండి అంటే అద్భుతంగా చేయగల సమర్థులు వాళ్ళు. మనం మధ్య కుంభకోణంలో చూసాం, రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో మరి ఎవరెవరి పేర్లు బయటకు వచ్చినాయో మనం ఇస్తుపోయే వాళ్ళందరూ విషయాలు బయటికి రావటం, మరి ఎవరెవరైతే ముఖ్య పాత్ర వహించారో వాళ్ళందరూ కూడా జైలు పాలవటం మనం చూసాం. ఇంకా అంతిమంగా 4 తప్ప మిగిలిన వాళ్ళందరూ జైలు పాలయ్యారు. ఇక్కడ దీంట్లో కూడా బిందు మాధవ్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వాస్తవ విషయాలు ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటన జరిగేటప్పుడు సాక్షులు ఉంటారు. సాక్షులను కూడా బెదిరించాలని ప్రయత్నం చేశారు. మామూలుగా అక్కడ ఉన్నటువంటి సమీరా అపార్ట్మెంట్స్కి కడియాల చిట్టిబాబు, చిట్టి అని అంటారట, అతను సతీష్ అనే అతను వీళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళకి లంచం ఇవ్వడంతో పాటు మాకు అనుకూలంగా కనుక సాక్ష్యం చెప్పకపోతే వీధి సుబ్రహ్మణ్యం శవైనా కనపడింది, మీ శవాలు కూడా కనపడవని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఈ ఎమ్మెల్సీ ఉన్నాడు అనంతబాబు, ఇతను ఇప్పుడు అరెస్ట్ అయింది దేని మీద? డ్రైవర్ సుబ్రహ్మణ్యం సాక్షుల్ని బెదిరిస్తున్నాడు, లంచం చూపాడు అనే దాని మీద. అంటే గతంలో కూడా మీరు వల్లభనేని వంశీ అంశాన్ని తీసుకున్నా కూడా అతను ఆ కేసులో ఎన్నో ముద్దాయి, అతను 100 చిల్లర ముద్దాయి. మిగిలిన అందరిని విచారించిన అతని దగ్గరికి వచ్చి చాలా సంవత్సరాలు పట్టింది. అతను సత్యవర్ధన్ కిడ్నాప్ చేయడం వల్ల, అతని చేత బలవంతంగా కోర్టులో సాక్ష్యం ఇప్పించుకోవడం వల్ల అతను అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా అంతే పాపం పండింది ఈరోజు అనంతబాబుకి. అతని భార్య అతని సమక్షంలోనే వీధి సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశారని, దానికి సంబంధించినంత వరకు గూగుల్ టేక్అవుట్ ద్వారా, అలాగే మామూలుగా అంతకుముందు విచారించినటువంటి అధికారులు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారని, వాటిని కూడా మళ్ళీ పునఃపరిశీలించి ఆ ల్యాబ్లు ఇచ్చిన రిపోర్ట్లు తప్పని హైదరాబాదు, చెన్నైలో ఉన్నటువంటి ల్యాబుల్లో రిపోర్ట్లు తెప్పించుకొని బిందు మాధవ్ గారు ఈరోజు వాటి ఆధారంగా గూగుల్ టేక్అవుట్ ఆధారంగా వీళ్ళు ఉన్నారని గుర్తించారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. త్వరలో వాళ్ళని కూడా గుర్తించేసి వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి. ఏదైనా సరే వీధి సుబ్రహ్మణ్యానికి
న్యాయం జరిగే అవకాశం లేదు, ఎందుకంటే మనిషి చనిపోయాడు కాబట్టి. అవును. కనీసం వాళ్ళ కుటుంబాన్ని కూడా బెదిరించారు. ఉమ్, ఈ మధ్య కాలంలోనే వాళ్ళ నాన్నకి చిన్న యాక్సిడెంట్ కూడా అయింది, ఉమ్, వాహనం గుద్దిందని చెప్పని. అవును. మరి వాళ్ళ తమ్ముడికి సంబంధించినంత వరకు అప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తా అన్నారు, ఇవ్వలేదు. ఉమ్, అయినా సరే ఇప్పటికైనా సరే ఈ వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈరోజు వాళ్ళు, అలాగే బిందు మాధవ్ గారి ఆధ్వర్యంలో విచారణ అనేది చక్కగా జరిగినందువల్ల చాలా విషయాలు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. అవును. అనంతబాబుకి విషయంలో మాత్రం సాక్ష్యాలన్నీ కూడా ఇప్పుడు రోజు అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఉమ్, న్యాయస్థానం కూడా సరైన తీర్పు ఇచ్చేసి అతను దోషిగానే పరిగణిస్తుందని అయితే నేను భావిస్తున్నాను. సార్ సాక్షులను నేను బెదిరించలేదు, డబ్బులు కూడా ఇవ్వలేదు అని అనంతబాబు చేస్తున్న వ్యాఖ్యల్ని. ఇప్పుడు హంతకుడు నేనే హత్య చేశానని చెప్తాడా? ఉమ్, వీలైనంత వరకు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, అన్ని మార్గాలు వెతుకుతాడు. ఉమ్, అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత అప్పుడు సాక్ష్యాధారాలు ఉంటే మీరు చర్యలు తీసుకోండి, నేనైతే చేయలేదని అప్పుడు కూడా చెబుతాడు. ఉమ్, అన్నీ ముందు పెట్టినా కూడా నేను చేయలేదంటాడు. ఇప్పుడు చెప్పినట్టే గుర్తులేదు, మర్చిపోయాను అని చెప్పి చెబుతాడు. ఉమ్, అంతేగాని ఎందుకు ఒప్పుకుంటాడు? లేదు. ఒప్పుకోడు కదా. ఉమ్, సాక్ష్యాధారాలు ముందు పెట్టిన తర్వాత సాక్ష్యాధారాలకు అనుగుణంగా ఉమ్, ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించి ఏ అయితే రిపోర్ట్లు వచ్చేసినాయో 13 ప్రదేశాల్లో అన్ని విషయాలు కూడా దాంట్లో పొందుపరిచారు కాబట్టి వాటి ద్వారా సరైన సమాధానాలు రాకపోతే, సమాధానాలు చెప్పకపోతే అంగీకరించినట్లే. ఉమ్, చాలామంది ఏమనుకుంటారంటే సమాధానాలు చెప్పలేదు కదా అని సంకలు గుద్దుకుంటారు. అవును. అక్కడ అన్ని సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి ఉమ్, తప్పుడు సమాధానాలు చెప్పినా కూడా, లేదు నేను మర్చిపోయాను, గుర్తులేదు, ఇవన్నీ చెప్పినా కూడా కుదరదు. ఉమ్, కాబట్టి వాళ్ళు ఇంతకంటే గొప్ప నాటకాలు ఇంకేం ఆడతారు? అవును. అనుమానం అని ఉంది. ఉమ్, ముందైతే నేను చంపానని అతనే చెప్పాడు కాబట్టి, ఎస్పీ ఏమో తోశాడు కింద పడి చనిపోయాడని అన్నాడు. 32 గాయాలు, అంతర్గతంగా 3 గాయాలుంటే చిత్రహింసలు గురి చేసి చంపితే ఎస్పీ లాంటి వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత యువకుని చంపితే ఆయన ఆ విధంగా ప్రవర్తించాడు అంటే వాళ్ళు ఆ రోజు ఏ విధంగా ఆ ప్రభుత్వానికి కొమ్ము కాశారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అవును. చంపింది కాక మళ్ళీ డోర్ డెలివరీ. అంత ధైర్యం వాళ్ళకి వచ్చింది అంటే మా వెనకమాల ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉమ్, పోలీసులు ఉన్నారు, మమ్మల్ని ఎవరు ఏం చేయగలరు అని చెప్పాను. ఉమ్, ఈ విషయంలో ముప్పాళ్ళ సుబ్బారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే తెలియజేయాలి మనం, ఉమ్. దళిత సంఘాలకి. ఉమ్, ఈ కేసుకు సంబంధించి మళ్ళీ లక్ష్మీ దుర్గాని పిలిచే అవకాశం ఉందంటారా సార్? ఉంటుంది కదా, విచారణలో భాగంగా జరుగుతూనే ఉంటాయి. ఉమ్, ఇప్పుడు న్యాయస్థానం ఈ పూట పరిశీలన చేసి అతను గనక రిమాండ్ గనక విధిస్తే ఇంకొంచెం ఇబ్బంది పడతాడని అయితే భావిస్తున్నాను. సార్ కాకినాడ జిల్లా కోర్టుకి ఇప్పుడు రిమాండ్ విధిస్తారా సార్ ఇప్పుడు? 100% చేయాలి. ఉమ్, మరి వాళ్ళకి వీళ్ళు సమర్పించే ఆధారాలను బట్టి, అవును. ఇప్పుడున్న ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఉమ్, రిమాండ్ అయితే విధిస్తారని అయితే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.